ఏంటి అజయ్, ఆ ఆకాశం వంక అంత ఇంతగా చూస్తున్నావు? ఏమైంది? బాబాయ్, నీకు ఆకాశాన్ని చూస్తుంటే ఏం డౌట్ రావట్లేదా? అసలు నీకొచ్చిన డౌట్ ఏంటి నాన్న? బాబాయ్, అసలు ఆకాశం ఇన్ని రంగులు ఎలా మారుతుంది? ఉదయం పూట నీలంగా, రాత్రి అయితే నల్లగా, సాయంత్రం అయితే ఎరుపు లేదా నారింజ రంగుల్లో. ఇన్ని రంగులు అసలు ఆకాశానికి ఎలా వస్తాయి? వావ్ అజయ్, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. దీని వెనకాల ఒక కూల్ సైన్స్ టెక్నిక్ దాగుంది. సో నీకు ఇది కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సూర్యుడి నుంచి వచ్చే కాంతి తెల్లగా కనిపిస్తుంది, కానీ ఇందులోనే మనకి కనపడని ఇంకో 7 రంగులు దాగుంటాయి. 7 రంగులా? ఏంటి బాబాయ్ అవి? ఆ 7 రంగులు వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. అంటే బాబాయ్, అవే కదా, అవే రంగులు రెయిన్బోలో కూడా ఇవే ఉంటాయి కదా? అవును అజయ్, బాగా గుర్తించావు. వీటినే విబ్జ్యూర్ కలర్స్ అంటారు. ఇవి ఎందుకు వస్తాయంటే ర్యాలీ స్కాటరింగ్ అనే ఒక ఎఫెక్ట్ వల్ల ఫామ్ అవుతాయి. సూర్యకాంతి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే గాలిలో ఉన్న చిన్న చిన్న కణాలు ఈ కాంతిని స్కాటర్ చేస్తాయి. స్కాటరింగ్ అంటే ఏంటి బాబాయ్? నాకు అర్థం కాలేదు. స్కాటర్ అంటే ఏం లేదన్నా, ఉన్న కాంతి అన్ని దిశల్లో వ్యాప్తి చెందడం. బ్లూ లైట్కి వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది, అందుకని ఇది ఎక్కువగా స్కాటర్ అవుతుంది. ఓ, అందుకనేనా మనకి మధ్యాహ్నం పూట ఆకాశం నీలంగా కనిపిస్తుంది? అవును అజయ్, ఇదే కారణం. అందుకనే మనకి నీలం కలర్ కనిపిస్తుంది మధ్యాహ్నం పూట. బాబాయ్, నువ్వు చెప్పిన పరంగా చూస్తే బ్లూ కంటే వైలెట్కే వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది కదా. మరి ఆ ప్రకారం చూస్తుంటే మనకి ఆకాశం వైలెట్ రంగులో కనిపించాలి, బ్లూ రంగులో మాత్రం ఎందుకు కనిపిస్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న అజయ్. దీనికి కూడా ఒక కారణం ఉంది. నిజానికి మనకి వైలెట్ వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది, అది ఎక్కువగా విచ్ఛిన్నం జరుగుతుంది. అయితే మన కళ్ళల్లో బ్లూ రంగును గుర్తించే సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు నీలం రంగు పరిమాణం ఎక్కువగా ఉంటుంది లైట్ స్పెక్ట్రంలో. అందువల్లే మనకు ఆకాశం నీలంగా కనిపిస్తుంది. ఇదంతా ఓకే బాబాయ్, కానీ ఉదయం సాయంత్రం ఆకాశం నారింజ లేదా ఎరుపు రంగులో ఎందుకు కనిపిస్తాయి? అజయ్, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఉదయం సాయంత్రం పూట సూర్యుడు ఎగ్జాక్ట్గా హారిజోన్ దగ్గర ఉంటాడు. బాబాయ్, హారిజోన్ అంటే ఏంటి బాబాయ్? హారిజోన్ అంటే ఏమీ లేదన్నా, నువ్వు నిలబడి చూస్తుంటే నీ కంటికి సమాంతరంగా సూర్యుడు ఉండడాన్నే హారిజోన్ అంటారు. సో ఉదయం సాయంత్రం సూర్యుడు హారిజోన్ దగ్గర ఉంటాడు కాబట్టి కాంతి వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మన బ్లూ వేవ్ లెంత్ బలహీనపడిపోతుంది మరియు మొత్తం స్కాటర్ అయిపోతుంది. సో దాని తర్వాత ఎక్కువ వేవ్ లెన్స్ ఉన్నటువంటి రెడ్ మరియు ఆరెంజ్ రంగులు మాత్రమే మనకి కనిపిస్తుంటాయి. ఓ, అందుకేనా మనకి ఉదయం సాయంత్రం అంత అందంగా కనిపిస్తాయి? అవును అజయ్, అందుకే అలా కనిపిస్తాయి. అంతే తప్ప ఆకాశంలో ఏదో జరగడమో సూర్యుడు ఎరుపు రంగు అద్దుకోవడం కాదు. ఎవరో చెప్పినట్టు ఇది సైన్స్ చేసే మ్యాజిక్ నేచర్లో. బాబాయ్, మరి అది అర్థమైంది. రాత్రిపూట ఆకాశం నల్లగా ఎందుకుంటుందని కదా అడుగుతున్నావు? అవును బాబాయ్, అదే నా డౌట్. రంగులు కనిపించాలంటే కాంతి ఉండాలి. కాంతి ఉంటే గానీ స్కాటరింగ్ జరగదు. అసలు కాంతే లేకపోతే మనకు మిగిలేది శూన్యం మాత్రమే. స్పేస్ మనకు కనిపించేది నలుపు రంగులు కాబట్టే మన ఆకాశం కూడా రాత్రిపూట నలుపు రంగులో కనిపిస్తుంది. అంతేనన్నా? చాలా థ్యాంక్స్ బాబాయ్, నీ వల్ల ఒక చాలా గొప్ప విషయం నేర్చుకున్నాను. చాలా మంచిది అజయ్. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. వాళ్ళతో నువ్వు షేర్ చేసుకుంటే నీకు ఇంకా బాగా గుర్తుంటుంది. మీకు కూడా అర్థమైంది అనుకుంటా ఆకాశం తన రంగులు ఎందుకు మార్చుకుంటుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.